హలో అండి. అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియో ఏంటంటే 12 ఏళ్లుగా మేము రెంట్‌కున్న హౌస్ అయితే ఖాళీ చేశాము. మొన్న బుధవారం ఖాళీ చేసి, గురువారం హౌస్ క్లీన్ చేసి ఓనర్ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అసలకి సప్త శనివార వ్రతం అయిపోయింది. తిరుపతి ఎళ్ళాలి అని అనుకుంటూ ఉంటే, అనుకోని విధంగా ఏడవ వారం పూజ ముందు ఈ పెయింటింగ్ అనే విషయం స్టార్ట్ అయింది. పెయింటింగ్లు ఏపిస్తున్నానని మా నాన్నకి ఎప్పుడో చెప్పారు ఓనరు. మా నాన్న అప్పుడే చెప్పాడు, "మీరు ఇంట్లో పెయింట్ ఏయించకపోతే కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. మేము ఖాళీ చేస్తాము. తర్వాత ఏయించుకోండి" అని. ఎందుకంటే మనకున్న సామాన్లు సర్దడం ఇవన్నీ అవ్వదు. అంటే చిన్న ఇళ్లలో ఇదంతా అవ్వదనేసి అనమాట. ఇంకా అడిగినప్పుడల్లా మీకు ఏపిచ్చాంలే అంటున్నారు. పెయింట్ వాళ్ళని అడిగితే ఏస్తామంటున్నారు. ఇలా 4, 5 సార్లు జరిగింది. ఇంక ఇదంతా కాదులే, ఓనర్ గారు చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. పెయింట్లు అయితే అంటే అన్ని ఇళ్ళకి ఒప్పించి ఏపిస్తున్నారు. మనల్ని ఒక్కరిని ఎలా వదిలిపెడతారు చెప్పండి? ఎలాగైనా ఏపిచ్చాలనే ఉంటది కదా! సో, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం చక్కగా ఏయించుకోవచ్చు. మనకెందుకండి? 12 ఏళ్ళు ఉన్నాం ఎలాగో మనకు కూడా ఇరుకవుతుంది అని ఖాళీ చేస్తున్నామండి. ఇంకా ఈ ఇంట్లో చేరినప్పుడు 2014 ఏప్రిల్‌లో నేను టీటీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. మా తమ్ముడు అప్పుడే ఇంటర్ అయిపోయింది. అప్పుడే కొత్తగా కట్టిన ఇల్లనమాట. చాలా చిన్న ఇల్లు. ఇన్ని సంవత్సరాలు ఇరుకైనా ఉండడానికి కారణాలు ఏంటి అంటే ఓనర్ గారు మంచివారు. కాకపోతే ఇంటిని రీసెంట్‌గా రిపేర్‌లు ఎక్కువ చేపిస్తున్నారండి. అంటే మొన్న లాస్ట్ ఇయర్ గూడా బాత్రూమ్‌లో బండలు పగలగొట్టి గందరగోళం, ఇంకా చెవులు చిల్లులు పడిపోయి ఇంకా అంత గోల గోల అనమాట అసలకి. మనుషులు ఇంట్లో పెట్టి రిపేర్ చేయించడం కష్టంగా ఉంటది. పనోళ్ళొచ్చి చేయడము, ఇంట్లో ఆడవాళ్ళం ఉండేది. మగవాళ్ళు బయటకెళ్ళినా వాళ్ళు దబక్కన డ్రింక్ చేసి అలా వర్క్ చేస్తుంటే ఇబ్బందిగా ఉంటది. సో, అది మా నాన్నకి నచ్చదనమాట. ఇంకొచ్చేసి ఇల్లుకు ఇరుకుగా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇది సెంటర్‌లో ఇల్లు. మా ఊర్లో వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉండదండి. దీనికి వాటర్ ఫెసిలిటీ బావుంటది. రెంట్ కూడా అనుకూలము. ఓనర్ కూడా మంచివారు. ఇంకా గాలి వెలుతురు బావుంటది ఇల్లు. సో, చిన్న ఇల్లైనా చక్కగా ఉంటదనమాట. సో, ఈ ఇల్లు ఎవరికి సరిపోయిద్దంటే స్కూల్‌కెళ్ళే పిల్లలున్న ఫ్యామిలీకైతే బెస్ట్. పెద్ద పిల్లలున్నోళ్ళకి అస్సలు సెట్ అవ్వదు ఈ ఇల్లయితే. ఎవరన్నా చిన్న పిల్లలు ఒక 8థ్ క్లాసో, 10థ్ క్లాస్ చదువుకునే పిల్లలు నర్సరీ ఇట్లాంటోళ్ళకి బెస్ట్ అనమాట పేరెంట్స్‌కి. ఇంకా ఇల్లు అసలు ఫస్ట్ చేరేటప్పుడే కొంచెం మాకు సామాను సరిపోలేదు. కొన్ని మా నాన్న షెడ్‌లో గూడా టేబుల్ అలా పెట్టేసాము. అసలెప్పుడు ఇరుకయిందంటే మాక్సిమం గూడా 2018 దాకా బావుంది. 18లో వాషింగ్ మిషన్ కొన్నామండి. అప్పుడు ఇరుకైంది బెడ్‌రూమ్‌లోకి ఇంక వాషింగ్ మిషన్ పెట్టేసరికి. అండ్ తర్వాత ఏమైంది 2021లో ఏమో ఇంక వరుసబెట్టి బీరువాను, బెడ్‌రూమ్‌లో ఒక బీరువా పెట్టేసాం ఎక్స్‌ట్రాగా. హాల్‌లో ఏసీ బిగించడం వల్ల మా నాన్న ఎప్పుడు హాల్‌లో ఉండడం వల్ల హాల్ ఇరుకు. అంటే హాల్‌లో మంచం వేస్తే కుదరదిక్కడ. మా నాన్న హాల్‌లో మంచం వేసుకొని పడుకుంటారా, మా అమ్మ నేను మిషన్ కుట్టుకోవాలని అడ్డంగా ఉంటది. అసలు నడవడానికి సందుండదనమాట. ఇంకా ఏదైనా నేర్చుకోవాలన్నా, శారీ బిజినెస్ చేయాలన్నా అసలు కుదరట్ల. శారీ బిజినెస్ అంటే జరగట్లేదు ఇప్పుడు, వదిలేను దాని గురించి. కానీ జరిగే టైంలో ఇల్లు మారుంటే బాగుండేది. ఇప్పుడు జరగని టైంలో మారుతున్నాము. మొన్న 5,000 నేను దానికి కట్టాను ఆన్‌లైన్ టైలరింగ్ కోర్స్‌కి. ఆ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో పెయింట్ అంటా ఉన్నారా, ఆ బయట పెయింట్ సప్త శనివారం వ్రతం ఏడవ వారం ఆటంకం అయిద్దేమో అనుకున్నాను. అంటే ఏడవ వారానికి ముందే వీళ్ళు పెయింట్‌లేస్తున్నారు బయట. ఇంకా ఆ బయట సామానంతా తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. బయట 2 వాషింగ్ మిషన్‌లు, ఒక మా నాన్న షాప్ నుండి తెచ్చిన టేబుల్ అనమాట. అసలు దాంతో పాటు ఇరుకవ్వడానికి ఇంకో కారణం ఏందంటే, మా నానమ్మ చనిపోయే ముందు సింగరాయకొండలో మేము ఒక వాషింగ్ మిషను, ఫ్రిడ్జ్ కొన్నాము. ఇంక ఆమె చనిపోయిన తర్వాత మా తమ్ముడు తీసుకెళ్ళిపోయాడు రూమ్‌కి. వాడు తెచ్చి మళ్ళా కనిగిరిలో మా ఇంట్లో ఏశాడు. ఆ పాత ఫ్రిడ్జ్ వేరే వాళ్ళకిచ్చి కొత్త ఫ్రిడ్జ్ ఉంచుకొని, ఇంకా ఆ వాషింగ్ మిషన్ అలానే ఉంది. సో, 2 వాషింగ్ మిషన్‌లు. మా నాన్న షాప్ మొత్తానికే ఖాళీ చేసి పెట్టేసరికి ఆ షాప్‌లో సామాన్లు దాదాపు కాటాకేశారు మా నాన్న. ఇంకో టేబుల్, కొంచెం సామాన్లుంటాయి కదా! అయి తెచ్చిపెట్టాడు. ఇంకా నేను చేసే శారీ బిజినెస్, శారీస్ ఉంటాయి. సో, కొంచెం ఇల్లు ఇరుకైపోతుంది సామాన్లతో. ఇంకా, ఇంకా వల్ల కావట్లేదండి. ఏది చేద్దామన్నా అసలు అవ్వట్లేదు. ఇంకా పైగా ఈ మధ్య ఎప్పుడు రిపేర్లు అంటా, బాత్రూమ్ టైల్స్ పగలగొట్టి రిపేర్ చేయించారు. మళ్ళానేమో స్విచ్ బోర్డులు మార్చారు. ఇంకోసారి రకరకాలుగా రిపేర్లు చేపిస్తామంటే ఇంక మన ఫోకస్ మనం ఏమి ఎదుగుతాం చెప్పండి. ఇప్పుడు నేను మొన్న 5,000 కట్టా. ఇవి వేస్టే కదా! 45 రోజుల కోర్సు. రోజు వాళ్ళకి చెప్పేది ప్రాక్టీస్ చేసి నేను వాళ్ళకి పెడుతూ ఉండాలి. కానీ నేను ఏ క్లాసెస్ చూడలేదు, ఏమీ ప్రాక్టీస్ చేయలేదు. ఇంక ఈ గోలంతా మనం భరాయించలేంలే అనేసి, అంటే రిపేర్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం, చక్కగా చేయించుకోవచ్చు. మనకి ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే చక్కగా ఖాళీ చేస్తాము. వాళ్ళకి మనకిద్దరికి ఇబ్బంది ఉండదు కదా! కానీ ఓనర్ గారైతే చక్కగా మా నాన్నకి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు. మేము టైం టు టైం రెంట్లు అన్నీ క్లియర్ చేసామనమాట. కానీ చాలా మంచి ఓనర్ అండి. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో ఏవైతే ప్లస్‌లు, మైనస్‌లు ఉంటాయి కదా! అలాగనమాట. మనకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందంటే మనం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో ఖాళీ చేసి వెళ్తుంటే 12 సంవత్సరాలు ఉన్నాం కదా! మేము అంతకుముందు నాకు తెలిసి, నా ఊహ తెలిసి ఇది ఐదో ఇల్లు మేము చేరడము.
నేను నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివేటప్పుడు ఒక ఇంట్లో ఉన్నాము. సెకండ్ క్లాస్ చదివేటప్పుడు ఇంకో ఇంట్లో, థర్డ్ క్లాస్‌లో ఒక ఇంట్లో జాయిన్ అయిపోయి ఇంటర్ అయ్యాక ఖాళీ చేసాము. దాదాపు 9.5 సంవత్సరం ఆ ఇంట్లో ఉన్నాము. తర్వాత ఇదే రికార్డ్ బ్రేక్ చేసాము. 12 ఏళ్ళు ఉన్నాము ఈ ఇంట్లో అండి. కానీ అంత మెమరీస్ అంటే చేదు అనుభవాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ ఇంట్లో లేవులేండి మాకు స్వీట్ మెమరీస్. ఈ ఇంట్లోనే కాదు. ఏ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కూడా ఎప్పుడు మాకు అంత ఎఫెక్షన్ అనిపించలేదు. మనం ఇల్లు ఖాళీ చేస్తుంటే ఆ ఇంట్లో మనకి ఎన్నో మంచి శుభ సంఘటనలు జరిగి లేదా ఇరుగు పొరుగు ప్రేమగా ఆప్యాయంగా ఉంటే బాధ ఉంటుంది. మాకు ఎక్కువ కనెక్షన్ కూడా ఉండదు. మేము ఇన్ని సంవత్సరాలు ఉన్న ఇంటి పక్కన వాళ్ళు ఎప్పుడు మారుతూ ఉంటారు. అంటే మేము ఫస్ట్ అప్పుడు 12 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టినప్పుడు జాయిన్ అయినోళ్ళలో మేము ఒక్కళ్ళమే మిగిలాము. మిగతా వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మేము స్టాండర్డ్గా ఉండి పక్కన వాళ్ళు మారుతూ ఉండడం వల్ల మాకేంటంటే 12 సంవత్సరాలు ఉన్న ఫీలింగ్ లేదు. ఎప్పుడు మేము మారుతున్న ఫీలింగే ఉంది. ఎందుకంటే మన పక్కన ఇరుగు పొరుగు మారుతుండబట్టి అనమాట. సో ఇల్లు అయితే చూడముచ్చటగా చాలా బాగుంటుందండి. చాలా చిన్న కిచెన్, చాలా చిన్న బెడ్రూమ్, చాలా చిన్న ఇల్లు. ఇప్పటికీ దీని రెంట్ 4,000. మేము స్టార్టింగ్లో 2014 చేరినప్పుడు రెంట్ 2,800 అండి. సో ఓనర్ గారు రెంట్ అనుకూలంగానే ఉంది. పెంచడం కూడా అలానే ఉంది. రిపేర్లు ఎక్కువ చేయించి ఖర్చు పెట్టుకుంటారు కానీ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదేమైనా సరే ఖాళీ చేసినా మనం ఏమి దాని గురించి చెడ్డగా చెప్పకూడదు. ఇల్లు బాగుంటుంది, ఓనర్ మంచివారు, ఇరుగు పొరుగు మంచివారు, అందరూ బాగుంటారు. ఇది ఇవాళ వీడియో.